హలో ఎవ్రీవన్. ఈరోజు వెల్కమ్ మన టు వీడియోలో అమృతం ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో హెల్దీ కాసరకాయ ఫ్రై చేయబోతున్నాం. చూసేద్దామా మరి? ఇప్పుడు ఈ వీడియోలో చూపించే విధంగా కాసరకాయల్ని శుభ్రం చేసుకోవాలి. ఇవి చాలా రేర్గా దొరికే వెజిటేబుల్స్. ఇవి చాలా హెల్దీ కూడా. ఇప్పుడు కాసరకాయల్ని ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆ కాసరకాయల్ని కడాయిలో వేసుకొని ఒక గ్లాసు మజ్జిగ పోసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ రాక్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకుంటే చాలు, తొందరగా కుక్ అవుతాయి. ఇవి రైనీ సీజన్లో మాత్రమే దొరుకుతాయి. ఈ కాసరకాయలు చేదుగా ఉంటాయి. మజ్జిగతో ఉడకబెట్టుకుంటే ఆ చేదు విరిగిపోతుంది. టేస్టీగా ఉంటుంది కర్రీ. ఈ ఉడికించుకున్న తర్వాత కాసరకాయలో వాటర్ని రిమూవ్ చేయండి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని కాసరకాయలు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కినాక కాసరకాయల్ని ఆయిల్లో వేయండి. చాలా ఈజీగా అయిపోయే వంట. ఆమ్లెట్ వేసినంత ఈజీగా అయిపోయే కర్రీ ఇది. హెల్త్కి కూడా చాలా మంచిది. షుగర్ పేషెంట్లకి చాలా మంచిది. అందుకని అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత కాసరకాయలు 2 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం పసుపు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. దగ్గరగా వచ్చిన తర్వాత ఒక స్పూన్ కారం, వేసుకొని వేయించుకోవాలి. నేను ఆల్రెడీ ముందు ఉప్పుతో ఉడకబెట్టాను. మీరు కొంచెం ఉప్పు ఎక్కువ తింటే